గట్లనే ఈ రాత్రికి పోయి మన ఆస్తి పేపర్లు పట్టుకొస్తే ఒక్క డీల్ షోతో శకుంతలాదేవి గేమ్ కెళ్ళి అవుట్ అన్నట్టు. గట్లున్నది అంటే దొంగతనంగా ఆస్తి పేపర్స్ తెస్తావా? మరదే కదా నేను చెప్పేది. వద్దనయ్య, ఆవిడ బుద్ధిమాలిని పనిచేసిందని మనం కూడా అదే పని చేస్తామా? అరే కొన్నిసార్లు తప్పదు సెల్లే. అట్లా తెచ్చుడులో గలతేమున్నది? ఓసారి సొంచాయించు. ఇక్కడ సమస్య తప్పప్పులు కాదన్నయ్య, మన ఆస్తి పేపర్స్ మనం తెచ్చుకునే పద్ధతి. ఎలాగోలా తెచ్చుకోవాలి అనుకుంటే ఇంత బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. కానీ మనకు కావాల్సింది అది కాదన్నయ్య. ఆ శకుంతలాదేవి ఎలాగైతే పథకం ప్రకారం ఆస్తి పేపర్స్ రాయించుకుందో అంతకన్నా తెలివిగా ఆవిడ తప్పు ఆవిడ తెలుసుకునేలా చేసి తనకు తానే మన ఆస్తి పేపర్స్ హుందాగా తెచ్చివ్వాలి. అరే ఈ పనులన్నీ అయితే అసలే అవ్వాలన్నయ్య, అదే నా ప్రయత్నం. అయినా నా కోపం, నా పంతం మీ మీద కాదు, మీ బావ రామరాజు మీద, అతనికి సపోర్ట్గా ఉన్న మీ అక్క సీత మీద. ఆ శకుంతలాదేవి ఎంత తలపొగరుగా మాట్లాడిందో. ముందు ఈ విషయం అర్జెంటుగా అక్కకి చెప్పాలి. సరస్వతి ఆగు, అక్కకేం చెప్తా? మనల్ని ఆ శకుంతలాదేవి ఎంత చిన్న చూపు చూసిందో, ఎంత చులకన చేసి మాట్లాడిందో చెప్తాను. నీకు అసలు బుద్ధుందా? లేదని తెలుసు కూడా ఊరికే ఎందుకలా అడుగుతావు? చాలా ఆపు. నువ్వు చెప్తే వాళ్ళు నమ్మేస్తారా? మనమేమీ అబద్ధం చెప్పట్లేదు కదా. అబద్ధం కాకపోయినా శకుంతలాదేవి మనల్ని కలిసింది అంటే అనుమానపడతారు. ఆడవాళ్ళని మరో ఆడవాళ్ళు కలిసినా అనుమానపడతారా? అయ్యో ఊసి మొద్దు, నేను చెప్పేది ఆ అనుమానం గురించి కాదే. మరి అసలే మన ఆస్తి విషయంలో మనిద్దరం అక్కని బావని ఎదురు తిరిగి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనల్ని శకుంతలాదేవి కలిసింది అంటే కోరి చిక్కులు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కొంచెం అర్థం అయ్యేలా చెప్పు దాక్షాయిని. శకుంతలాదేవి గుడి దగ్గరికి వచ్చి మనల్ని కలిసినా మనమే కావాలని వెళ్లి ఆవిడ్ని కలిశాము అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? ఎందుకంటావేంటి సరస్వతి? మన ఆస్తి అంతా శకుంతలాదేవి పేరు మీద మారింది కదా. అదే ఆస్తి తిరిగి తెచ్చుకోవడానికి కాళ్లు పట్టుకోవడానికో కాకా పట్టడానికో వెళ్లామని అనుమానిస్తారు. అయినా ఇందాక ఆ శకుంతలాదేవి ఏం చెప్పింది? తన పగంతా బావగారి మీద, ఆయనకి సపోర్ట్ చేస్తున్న అక్క మీద అని చెప్పింది. అయినా పగ పెంచుకున్న కారణం మనకు తెలీదు. ఈ విషయం చెప్పినా కూడా ఇంట్లో ఎవరూ నమ్మరు. అందుకని గుళ్ళో మనకి శకుంతలాదేవి కలవలేదు, అంతే. కలిసింది కదా. నాకు చిరాకు దొబ్బిందంటే నెత్తి మీద గుద్దుతాను. శకుంతల గుడి దగ్గర కలిసిన విషయం ఇక్కడితో మర్చిపో, సరేనా? కోరి ఇబ్బందులు తెచ్చుకోకు అని చెప్తున్నాను. సరే దాక్షాయిని, ఒక విధంగా నువ్వు చెప్తుంది కూడా నిజమే. పొరపాటును కూడా నువ్వు నోరు జారద్దు, సరేనా? అది కాదు మరి. పద పద. రామరాజు గారు, రామరాజు గారు, రామరాజు గారు. నమస్కారం దేవయ్య గారు. నమస్కారం బాబు. ఏంటి ఇలా వచ్చారు? అన్నయ్య గారు ఉన్నారా బాబు? ఉన్నారండి, మీరు కూర్చోండి, పిలుస్తాను. అన్నయ్య. బాగున్నారా దేవయ్య గారు? బాగున్నాను సీతమ్మ. ఇందాక మా కోడలు పేరంటానికి మీరిచ్చిన చీర కట్టుకొని మిమ్మల్ని తలుచుకొని తెగ మురిసిపోయిందమ్మా. ఏదైనా మీరు చూపించే ప్రేమ, అభిమానం ఈ కాలం ఆడపిల్లలకి చాలా తక్కువైపోయిందమ్మా. ఉండండి, టీ తీసుకొస్తాను. వద్దు సీతమ్మ. నమస్కారం రామరాజు గారు. నమస్కారం అండి, కూర్చోండి. చెప్పండి రామరాజు గారు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి రమ్మన్నారు. అవును దేవయ్య గారు, మీరు ఒప్పుకుంటే మీ పొలం నేను కౌలుకి తీసుకుని సాగు చేద్దాం అనుకుంటున్నాను.
మీరు అనుమతి అడగటం ఏంటి రామరాజు గారు? ఆజ్ఞ ఇవ్వండి. ఎన్ని ఎకరాలు కావాలో చెప్పండి. మీకు మా మీద ఉన్న అభిమానానికి చాలా సంతోషం. కాకపోతే సందేహించకుండా చెప్పండి రామరాజు గారు. కౌలు డబ్బులు మాత్రం పంట చేతికొచ్చిన తర్వాత ఇవ్వగలం. నేను మిమ్మల్ని అడిగానా? నేను వద్దంటే మీరు ఒప్పుకోరు కాబట్టి నేనేమీ అనట్లేదు. కానీ మీకు కౌలుకిచ్చిన కొన్ని ఎకరాలకి మీరు డబ్బు ఇవ్వకపోయినా నాకేమీ నష్టం లేదండి. ఫ్రీగా మీరివ్వడం మేము తీసుకోవడం కూడా తప్పే అవుతుందండి. మన ఊళ్ళో కౌలికి ఏ రేటు నడుస్తుందో అదే తీసుకోండి. మీరు ఆ మాట అంటారని నాకు తెలుసమ్మా. రామరాజు గారు నాకు నా కుటుంబానికి చేసిన సహాయానికి, కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నందుకు రుణం తీర్చుకునే అవకాశం నాకు ఎప్పుడిచ్చారు గనక కనీసం నా పొలంలో ఆయన సాగు చేసుకుంటాను అని చెప్పి నాకు కొంచెం తృప్తినిచ్చారు. సరే దేవయ్య గారు, తర్వాత నేను మిమ్మల్ని కలిసి మిగతా విషయాలు మాట్లాడతాను. సరే రామరాజు గారు, వెళ్ళొస్తాను. మంచిదండి. వెళ్ళొస్తాను సీతమ్మ. అలాగేనండి. అన్నయ్య, సడన్ గా పొలం కౌలుకి తీసుకుని సాగు చేయాలన్న నిర్ణయం ఏంటన్నయ్య? నేనే నిర్ణయం తీసుకున్నా మీకోసమేరా. మీరందరూ బాగుండాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని. కానీ నువ్వు పొలం పనులు చేయగలవా అన్నయ్య? గతంలో చేసిన పనే, అలవాటు ఉన్న పనే. తప్పులు గుణపాఠాలు నేర్పిస్తే పరిస్థితులు మనల్ని ఏ పనైనా చేయిస్తాయిరా. ఇగో బావా, నీ వెనక నేనున్నా. అంతకు ముందుగాల నేను కూడా పొలం పనులు మాస్తూ చేసినా. నీకు పేక పట్టడమే వచ్చనుకున్నా, అరక పట్టడం కూడా వచ్చా? ఇగో పొరక పట్టడం కూడా రాదు. ఊరికి నీ కథలు చెప్తుండు. నా ఇజ్జత్ తీయకుండా గమ్మును సిటీ. నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకండి బావగారు. చెప్పు దాక్షాయిని. కౌలుకి పొలం అడిగే బదులు చేబదుల కింద డబ్బులు అడిగి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి బావగారు. మనం తొందరగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. గల్లా పెట్టిన నమ్ముకుని చెడిపోయిన వాళ్ళ ఆనవాళ్లు ఉన్నాయేమో కానీ మట్టిని నమ్ముకుని చెడిపోయిన వాళ్ళ దాఖలాలు లేవు దాక్షాయిని. వ్యాపారం చేస్తే మన కడుపు మాత్రమే నిండుతుంది. అదే పంట పండిస్తే చాలామంది ఆకలి తీరుతుంది. అంటే మట్టి పిసుక్కుంటూ నాగలి దున్నుకుంటూ బతకాల్సిందేనా బావగారు? తప్పే ఉంది సరస్వతి. ఎంత సంపాదించేవాడైనా సరే ఆ మట్టి నుంచి వచ్చిన పంటను తినాల్సింది. ఆ మాటకొస్తే ప్రతి మనిషిలోని ఏదో ఒక తరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. సాటి మనిషిని నమ్ముకొని చేసే వ్యాపారంలో మోసం చేసే అవకాశం ఉంటుందేమో కానీ పంట కోసం మనం నమ్ముకునే భూమి ఎప్పటికీ మోసం చేయదు. ఎన్నాళ్ళని మీ అన్నయ్య తీసుకునే ప్రతి నిర్ణయానికి సరే అని తలుపుతుంటారు.
ఏ పని చెప్పినా తలాడించేస్తూ ఉంటారు. మీకంటూ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం ఎప్పటికొస్తుంది? ఊహించిన విధంగా మనకి కష్టాలు వచ్చేసరికి అన్నయ్య ఆలోచన ప్రతిదీ మీకు తప్పుగానే కనిపిస్తుంది వదినా. మీరిచ్చిన సలహా వాళ్ళకి నచ్చకపోయేసరికి మీకింకా అసహనంగా అనిపిస్తుంది. చూడండి వదినా, అన్నయ్య ఏ పని చేసినా 1-4 సార్లు ఆలోచించాకే ముందడుగు వేస్తాడు. పొలం పని చెయ్యాలనుకోవడం ముందడుగా శ్రవణ్. మన జీవితాన్ని ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి లాగేసినట్టు అనిపిస్తోంది మాకు. చూడండి, మీ అన్నయ్యకి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఒప్పించండి. ఈ పొలం కౌలు అన్న ఆలోచన విరమించుకోమని చెప్పండి. అన్నయ్యకి చెప్పడం అనేది మా వల్ల కాని పని అవుతున్నా. అయినా అన్నయ్య చెప్పాడుగా, ఏదైనా మన కుటుంబం సంతోషం కోసమే చేస్తానని. ఆయన చెప్పడమే కాదు, చిన్నప్పటి నుంచి మమ్మల్ని అలాగే చూశారు. ఎండకన్ను తెలియకుండా పెంచారు. మేం కూడా అదే చెప్తున్నాం నాని. మీ అన్నయ్య కంటే పొలం పనులు అలవాటుంది, కష్టపడే తత్వం ఉంది. కానీ మీరలా కాదే, సున్నితంగా పెరిగారు, సంతోషంగా బతికారు. కష్టమంటే ఏంటో తెలియకుండా కాలం గడిపారు. సడన్ గా పొలం పనులంటే మీ వల్ల అవుతుందా? నాగలి పడితే అడుగు కదులుతుందా? చేతులు కందుతాయి, కాళ్ళకి గాయాలవుతాయి. అవన్నీ మీరు తట్టుకోగలరా? తట్టుకోక తప్పదు. కష్టపడితేనే బతుకు విలువ తెలుస్తుంది. శ్రమ పడితేనే సుఖం తిరిగి దక్కుతుంది. పుట్టుకతో ఏ పని అలవాటవ్వదు. కొన్ని నేర్చుకోక తప్పదు, కొన్ని చెయ్యక తప్పదు. కావచ్చక్క, కానీ బావగారికి తెలిసిన పని మాత్రమే చేసి మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడే బదులు అందరికీ తెలిసిన వ్యాపారం చేయడం ఉత్తమం కదక్కా. ఉచిత సలహాలు ఎప్పటికీ ఉత్తమం కాదు దాక్షాయిని. అవి చెప్పడానికి తేలిగ్గానే ఉంటాయి, కానీ అది విన్న వాళ్ల మనసుని పాడైనా చేస్తుంది, లేదా బాధైనా పెడుతుంది. మనం బాధపడకూడదు అనే మేము అంటున్నామక్క. మా సలహాల్లో మంచే తప్ప చెడు ఉద్దేశం ఏమీ లేదు. చెడు జరిగే పనేది మీ బావగారు చేయరు. ఆయన నిర్ణయం తీసేసుకున్నారు, మరో మాట లేదు. అందరూ ఆయన చెప్పింది చేయాల్సిందే, ఆయనని అనుసరించాల్సిందే. మీ ఇష్టం శ్రవణ్. ఈ పనులన్నీ మీకు చేత కావు అనేది మా ఉద్దేశం. ఆ తర్వాత మీ ఇష్టం. పద దాక్షాయిని. పై హంగులు చూసి మేము అపార్థం చేసుకున్నాం. మీరు మేకవన్నే పులి,
తడిగుడ్డతో గొంతు కోసే రకం. అయ్యయ్యో, పెద్ద మనిషిరా, అలా తోసేశారేంటి పాపం. ఏంటి దేవయ్యా ఇది? నీకంటూ ఓ కుటుంబం ఉంది, పిల్లలున్నారు. నీ పొలాన్ని బుద్ధిగా నువ్వు సాగు చేసుకోక రామరాజుకెందుకు నువ్వు కౌలుకిస్తున్నావు? అమ్మా, గతంలో రామరాజు గారు నాకు నా కుటుంబానికి చాలా సహాయం చేశారు. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నారు. అందుకే ఆయన అడగంగానే మాటిచ్చాను. ఓ, నీటి మీద రాతల్ని ఎవ్వరూ చెరపాల్సిన అవసరం లేదు. మన బతుకు ప్రమాదంలో పడుతుంది అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న నిబంధన లేదు. ఏమంటావు? ఇప్పుడు పంటనిచ్చే చేలు కూడు పెడుతుంది. నన్ను కాదని రామరాజుకి భూమి కౌలుకిస్తే నీ కుటుంబానికి చేటు తెచ్చి పెడుతుంది. ఇచ్చిన మాట ముఖ్యమా, నీ కుటుంబానికి జరిగే హాని ముఖ్యమా? నువ్వే నిర్ణయించుకో. అమ్మా, అమ్మా, నా కుటుంబాన్ని ఏం చేయద్దమ్మా, మీకు దండం పెడతానమ్మా. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండమ్మా, చేస్తాను. ఏంటి, నేను చెప్పినట్టు చేస్తావా? సరేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. తేడా రావడానికి మాత్రం వీల్లేదు. వెళ్ళు. అలాగేనమ్మా, అలాగే. రేయ్, ఇతని మీద ఆ రామరాజు కుటుంబం మీద ఓ కన్నేసుంచండి. అలాగే మేడం. రామరాజు, జైలు నుంచి బయటకొచ్చినంత మాత్రాన నువ్వు శిక్ష తప్పించుకున్నట్టు కాదురా. అంతకన్నా దారుణమైన శిక్షలు నా చేతిలో నువ్వు అనుభవించక తప్పదు. చెల్లె, నిన్నిట్లా చూస్తుంటే నాకైతే దిల్ మాస్తు ఖుషైతున్నదనుకోరాదు. చాలా దినాల తర్వాత నువ్వు బావా ఇద్దరు ఏ ఫికర్ లేకుండా సంతోషంగా కొడుతున్నారు. ఆయనను బట్టే నేను కూడా ఉంటానన్నయ్య. ఆయన సంతోషంగా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను. ఈ నడిమిట్లా పోయిన ఆస్తి కూడా వస్తే ఇంకా బాగుంటా చెల్లె. తప్పకుండా వస్తుందన్నయ్య, ఆ నమ్మకం నాకుంది. అంత నమ్మకం ఎలా పెట్టుకున్నావక్క? ఆస్తి తిరిగొస్తుంది అన్న నమ్మకం నీకుందేమో కాని అంత గడువైతే మన ముందు లేదక్క. కోర్టు స్టే ఆర్డర్ ప్రకారం మనకున్నది 30 రోజులే. 31వ రోజు మనం ఎంత వేడుకున్నా ఆ శకుంతలాదేవి కనికరించదు. కట్టుబట్టలతో బయటికి పోవాల్సిందే. ఏదైనా తారుమారు కావడానికి ఒక్కరోజు చాలు దాక్షాయిని. కొన్ని ఎన్నటికీ తారుమారు చేయలేము, కొందరిని ఎప్పటికీ మార్చలేమక్క. ముఖ్యంగా శకుంతలాదేవి లాంటి పగ పెంచుకున్న మనిషిని, పంతం పెట్టుకున్న శత్రువుని. వాల్మీకి లాంటి కిరాతకుడు కూడా మహా ఋషిలా మారి రామాయణం లాంటి మహాకావ్యం రాశాడు. కాని సుయోధనుడు లాంటి అభిమాన ధనుడు పగ కోసం పంతం పట్టి
ప్రాణాలు పోగొట్టుకున్నాడే కాని పట్టుదల వదలలేదు కదక్కా. అక్క, మన ఆస్తి గురించి నీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపించినా? ఆ పగిలిన గాజు ముక్కల్ని తిరిగి అతుకు పెట్టగలవాక? పెట్టలేవు. అలాగే ఆ శకుంతలాదేవి చేతుల్లోకి వెళ్ళిపోయిన మన ఆస్తిని కూడా తిరిగి తేలేవు.